బేసిక్లీ పోటీ పడితే అవార్డ్స్ వస్తాయి, కానీ ఆ అవార్డ్సే పోటీ పడితే ఎస్ ఆస్కర్ అవార్డ్, నంది అవార్డ్, ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఈ 3 అవార్డ్స్ పోటీ పడుతున్నాయి. ఆ సంగతి ఏంటో తెలుసుకోవాలంటే పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ ధరాధన్ ధనరాజ్ అండ్ టీమ్. హలో నమస్కారం అండి. నన్ను గుర్తుపట్టారా? ప్రతి సంవత్సరం వస్తాను కదా, అదే నాకివ్వకుండా ఆడికెందుకు ఇచ్చారు, ఆడికోకుండా ఆడికెందుకు ఇచ్చారు గొడవ పడుతుంటారు కదా, అదేనండి బాబు. నేను మీ నందినండి. బాగున్నారా? హాయ్, హలో, నమస్తే, నమస్కార్, వణక్కం, ఆదవర్సే. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? అలా కులుగుతుందంటే అన్ని లాంగ్వేజ్ లో మాట్లాడంటే అర్థం కాలేదా? నేను ఇండియన్ స్టాండర్డ్ ఫిల్మ్ఫేర్ ని, అర్థమైందా? అందుకే ఎంట్రీ ఎలా ఇచ్చా. ఎలా ఉంది? ఏడ్చినట్టు ఉంది. హాయ్ బ్రో, వాట్సాప్. వాట్సాప్ లేదు, ఫేస్బుక్ లేదు. నువ్వేంట్రా మగధీరలో రామ్ చరణ్ లా కత్తించుకుని వచ్చావు? హో ఐఎమ్ ఆస్కార్ బేబీ. తెలుగులో ఆడవచ్చు కదా? నో డ్యూడ్, ఐఎమ్ ఫ్రమ్ హాలీవుడ్. ఈ తెలుగు కామెడీ షో ఎదగ నాటకాలు కట్టుకే తోకిచ్చుకుంటున్నప్పుడు తోలు ఊడిపోద్ది. నంది అన్నావు, నువ్వేంటి ఎలా ఉన్నావు? కూర్చుని ఇలా అయిపోయింది భయ్యా, కదలలేకపోతున్నాను. Okay. బయట ఏమో గోల్డ్ రేట్ పెరిగిపోయింది, నాకా గోల్డ్ కోటింగ్ ఎక్కువైపోయింది. అబ్బో, అయినా నీలా 6 ప్యాక్ ఉండాలంటే కష్టం కదా బాబు. నువ్వేంటి అమ్మ అలా కులుగుతున్నావు? ఏ రోజైతే విద్యాబాలం చేతులు పడ్డానో అప్పటి నుంచి నో విద్య, నో బాల్యం. సిర్ఫ్ ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్. నిన్నెందుకు ఇచ్చారు విద్యాబాలకి? అవార్డ్ కమిటీ విద్యాబాలంతో బాగా ట్యూన్ అయిందంట. వాళ్ళు చాలా మందితో టూన్ అవుతారుగా, ఇందులో టూన్ అవడంలో కొత్త ఏముంది? 500 మంది ఒక్కరితోనే ట్యూన్ అయి ఉండరుగా. డామ్ ఇంట్రెస్టింగ్. 500 మెంబర్స్. ఓయ్, నేను ఇంగ్లీష్ మాట్లాడను, తోకిచ్చుకోవడానికి పగిలిపోద్దు. క్షమించుడి. ఓకే. మాకంత బతకం లేదు కానీ కాస్త పొదుపు ఉంది. మా బాలీవుడ్ లో మల్లికా షరావత్ అని, విద్యాబాలన్ అని కత్తలాంటి ఫిగర్స్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళని వేపడానికి, వాళ్ళతో ఎంజాయ్ చేయడానికి ఇమ్రాన్ హష్మి లాంటి కత్తలాంటి హీరో ఇంకొకటి ఉన్నాడు. వాడు హీరోయిన్ పెదాల మీద లిప్స్టిక్ ఉంచడే. హలో, కొద్దిగా మీరు దించండి, లేకపోతే తట్టుకోలేకపోతున్నా. ఆర్టిస్ట్ లైక్ కదా పెయింట్స్, అవార్డ్స్ కూడా ఉంటాయి తెలుసుకో. అవునా? అయితే నిన్నెందుకు ఇచ్చారు? ఆపకుండా డైలాగ్ చెప్పినందుకు ఇచ్చారు. అది నేను ఆపకుండా డైలాగ్ చెప్పకుండా ఓన్లీ యాక్టింగ్ చేసినందుకు ఇచ్చారు. నిన్నేమో అందుకు ఇచ్చారు. మరి నిన్నెందుకు ఇచ్చారు? నేను అందిన కదా, ఎవరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను అంతే. మీరు యాక్టింగ్ చేస్తే అవార్డు తీసుకోరనమాట, అలా వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఓహో నైస్. యాక్టింగ్ గురించి మాట్లాడుకో, తోలు ఊడిపోద్ది. యాక్టింగ్ గురించి తెలుసుకుందామా? తెలుసుకుందాం. ముగ్గురండి చూసుకుందాం. ఏంటి కాన్సెప్ట్ ఏంటి చెప్పండి. స్వాతంత్రం కోసం మన హీరోలు ఎలా కష్టపడ్డారో చూద్దాం. నైస్ ఐడియా, వెరీ గుడ్, చాలా బాగుంది. ఫస్ట్ నేను చేస్తాను. ఓకే, గెట్ ఇన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. I'm ready. ఓకే, కిట్ ఇండియా. You just self-reference. It's called it the never country in India self-reference. As long as my can start for example for things from Kit when you outside. Whoa, you self-reference something. It's time to between you and Mr. Remy. Just my can start hardly some point between combat don't sing the combat just like is I have no time. Next. तुम यहाँ से निकल जाओ. मेरा भारत महान. नहीं बोलना. मेरा देश के लिए मैं कुछ भी कर दूं. कुछ भी करते हो? कुछ भी कर दूं. नहीं बोलना. मेरा भारत महान. नहीं बोलना. मेरा भारत महान. मेरा भारत महान. मेरा भारत महान. मेरा भारत महान. ये साला मर गया. नहीं बोलना. Next. రెడీ భయ్, రెడీ 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 రెడీ. మీరు ఈ దేశం వదిలి వెళ్ళిపోండి. ఏం మాట్లాడుతున్నాం? దేశం కోసం ప్రాణాలైనా ఇవ్వటానికే సిద్ధం రా. తెల్లవారిపై పోరు సలపగా పోరాడేందుకు యుద్ధం రా. ప్రతి వాళ్ళు చేతులే కలపగా పగవారి గుండెలే పగలవా. జై హిందూనాదమే మనదిగా, ఈ పోరుల విజయం మనదేరా. బానిస బతుకులు ఎన్నాళ్ళు, ఎందుకురా ఈ కన్నీళ్లు, ఎవర్రా ఈ తెల్లళ్ళు, పట్టెపీకే ఈ తోడేళ్లు. మన భారతంలోన సింహాలు భగత్ సింగులే ఉన్నారు, మన జగతిలోన వీరరత్నాలు మనలోనే దాగున్నారు. వందే మాతరం, వందే మాతరం,
వందే మాతరం వందే మాతరం వందే మాతరం Tan 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 tan. నన్నేం చేయొద్దు నన్నేం చేయొద్దు నన్నేం చేయొద్దు అమ్మో తెలుగు సినిమా హీరోలు అంత ఈజీగా చావర్రా. సూపర్ ధనాదన్ నందాజన్ టీమ్ వెరీ వెల్ డన్. మరి జడ్జెస్ కమెంట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. రోజా గారు వాట్ యు సే? బాప్రే, ఈ రోజు అసలు ఒక్కొక్క స్కిట్ మైండ్ బ్లోయింగ్ కదా. అంటే ఒక స్కిట్ లో ముగ్గురు ఉంటే ముగ్గురు ఎక్స్ట్రాడినరీ గా చేస్తున్నారు. అండ్ నంది అవార్డ్, ఫిల్మ్ఫేర్ అవార్డ్, ఆస్కర్ అవార్డ్ మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది ఈ రోజు చూసాను నేను. అండ్ మీరేంటి తోకొచ్చుకొని కొడతారు అందరినీ. చాలా క్యూట్ గా ప్రిపేర్ అయ్యి వచ్చారు. సూపర్ గుడ్. గెటప్ రౌండ్లో అసలు అవార్డులు మాట్లాడుకోవాలి అనే కాన్సెప్ట్ మీరు ఎలా ఆలోచిస్తున్నారా? సూపర్ తాను. మళ్ళీ ఇంగ్లీషు వాడి పెర్ఫార్మెన్స్ క్విట్ ఇండియా ఎగనెస్ట్ వైట్స్ ఎట్లా పోరాడతారు, వాడు ఒక దెబ్బకే పోతాడు. ఎంత లాజిక్ లేకపోతే వీడు ఇంత పెద్ద డైలాగ్ చెప్తుంటే అతనికి ఇష్టం అయితే కాల్ చేయవచ్చు కదా సార్. అతను వింటూ ఉంటాడు ఏంటో. ఆస్కార్, ఫిలిం ఫేర్, నంది, వెరీ గుడ్.